ఎలా అనిపిస్తుంది ఈ రోజు దగ్గరుండి బాలయ్య గారి ఈవెంట్ కూడా పోతా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్. సినిమా గురించి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు బాగాలేదంటే ఒక రేంజ్ లో ఉంటే, ఇంకా బాలయ్య బోయపాటి అంటే అది ఎప్పుడు ఇంకా ఒక 2-3 మెట్లు ఎక్కువ ఉంటది. అలానే ఉంది. అట్లా సాంగ్స్ వచ్చాయి చూసారా? సాంగ్స్ అఖండ తాండవం టైటిల్ సాంగ్, బాలయ్య తమ్మని కూడా ఇంకేం చెప్తాం. కాంబినేషన్స్ కూడా చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? కొంతవరకు నచ్చని వాళ్ళు ట్రోల్ చేస్తారు, నచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ట్రోలర్స్ గురించి ఆలోచించుకుంటే ఎంజాయ్ చేసే వాళ్ళని వదిలేస్తే ఎలాగా? ఎంజాయ్ చేసే వాళ్ళు చేయండి, ట్రోల్ చేసే వాళ్ళని చేసుకోండి. ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం సినిమాకి వచ్చి చూడరా, థియేటర్కి వచ్చి చూస్తారు కదా, వాళ్ళు కూడా చూసాక ట్రోల్ చేయాలి. చూడడానికి వచ్చినప్పుడు మనకే కదా బెనిఫిట్, బాలయ్య బాబు ఫ్యాన్స్ కి కానీ, బాలయ్య బాబు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, వాళ్ళకే ప్రాఫిట్ అయింది కదా. అఖండ 1 చూసారు, అఖండ 2 ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఇంకా కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అఖండ 2 కన్నా ఎక్సైట్మెంట్ బోయపాటి గారి వర్డ్స్ మీద ఉంది. అంటే ఆయన అడిగారు ఒక ఇంటర్వ్యూలో, మీరు బాలయ్య బాబుతో ఇప్పుడు 3 సినిమాలు తీశారు, మూడిట్లో దేనికి సీక్వెల్ తీస్తారంటే, మూడిట్లో సీక్వెల్ తీసే స్కోప్ ఉంది అని చెప్పారు అంతే. కానీ అఖండకి సీక్వెల్ అనౌన్స్ చేశారు కదా, అప్పుడే పెరిగిపోద్ది ఎక్స్పెక్టేషన్స్. డైలాగ్స్ కానీ మాటలు కానీ అసలు మనం చాలా వరకు ఇంపాక్ట్ చాలా ఆయనవి ఎట్లుంటాయి అంటే, తెలుగు ఆయన చాలా స్పష్టంగా ఫాస్ట్ గా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది, కానీ అర్థం కాదు తొందరగా. సో దాని వల్ల ఒక ఇంపాక్ట్ వస్తుంటది. మళ్ళీ థియేటర్ లో ఆయన డైలాగ్స్ ఆయన బేస్ తో విన్నప్పుడు, వెనకాల బీజిఎం తో అవి రిజిస్ట్రేషన్ వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా ఏమన్నా చెప్తారా బాలయ్య బాబు గారి డైలాగ్స్? ఆయన డైలాగ్స్ మనం చెప్పేంత ఎలా అనిపిస్తుంది మూవీ? ఈ రోజు దగ్గరుండి కూడా సాంగ్స్ వినపోతా ఉన్నారు, హౌ డు ఫీల్? ఎక్సైటెడ్. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, వెరీ ఎక్సైటెడ్. సినిమా ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది ట్రైలర్? బాగుంది, చాలా బాగుంది. సాంగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాలయ్య అసలు స్టెప్స్ కానీ దానికి అసలు ఎవరు పోటీ లేరు. ఏంటి బ్రో మిసాల్ ఇస్తారా? అంటే అంత ఇంకేదో మనం ఎవరి రేంజ్ వాళ్ళది కదా, బాలయ్య రేంజ్ ని ఎవరు అందుకోలేరు అంతే. కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కదా బ్రో, ఇట్లా అది వాళ్ళ ప్యాషన్ బ్రో, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, మనకే కదా ప్లస్. అంటే ఇప్పుడు మీరు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేయరా, నవ్వరా? ట్రోల్స్ అంటే అది వాళ్ళ ఇష్టం అది, కానీ సినిమా బాగుంటాయి కదా ఏదైనా. సో సినిమా గురించి అంటే ముందున్న రికార్డ్స్ అన్ని వేరు, ఈ సినిమా రికార్డ్స్ వేరు అంతే. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఏమన్నా డైలాగ్ చెప్పగలుగుతారా బాలయ్య? లేదు బ్రో, అంత రేంజ్ లేదు నాకు. జై బాలయ్య. బ్రో ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో బాలయ్య గారి సాంగ్స్ దగ్గర? బ్రో ఎగ్జైటింగ్, ఫుల్ ఎగ్జైటింగ్. అంటే చిన్నప్పటి నుంచి బాలకృష్ణ ఫ్యాన్ ని. ఓకే. అంటే మూవీస్ వచ్చినప్పుడు, అఖండ వచ్చినప్పుడు ఎంత ఎక్సైటింగ్ ఉందో ఇప్పుడు డబల్ ఉంది. అట్లా దగ్గరుండి బాలయ్య గారిని అదే ఎప్పుడు చూడలేదు, దగ్గర ఉండడం వల్ల ఇంకా బాలయ్య బాబుని చూస్తాం గాని, అదే ఆయన చేసే రోల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇట్లా అఖండ చూసారు, అఖండ 2 చూడబోతా ఉన్నారు. అదే ఇంకా డిసెంబర్ 5వ తారీఖు ఎలా ఉండబోతుంది? ఇంకా తాండవమే బ్రో, థియేటర్ లో శివతాండవమే ఉంటది. ఓకే. అంటే మన సనాతన ధర్మం గురించి కానీ ప్రతి ఒక్కటి దాంట్లో, ప్రతి ఒక్క సీన్ బోయపాటి సీన్ గారు కానీ చూపిస్తూ ఉంటారు, ఎక్సైటింగ్ ఉంటది. ప్రతి ఒక్క సీన్ కి ఫ్యాన్స్ ఇంకా జై ఆయన మంచిగా విజిల్స్ ప్రతి ఒక్కటి ఉంటది. చూసాం బ్రో, జాజికాయ, తాండవం బీజిఎం, మన తమన్ అదొక తాండవం లాగా కొడతా ఉన్నాడు, బాగుంది మంచిగా. అంటే వాళ్ళకి పెద్ద చేసేది ఏం లేదు బ్రో, సోషల్ మీడియాని వాడుకొని కొంచెం ఫేమ్ తెచ్చుకోవటం, వాళ్ళకి ఆ రకంగా ఉంది థాట్. అదేం లేదు బ్రో, జస్ట్ ఇనఫ్, పట్టించుకోపోవడం కరెక్ట్ అది. అవును బ్రో, చాలా 2 years తర్వాత మంచిగా వస్తున్నారు. హిందీలో కూడా డైలాగ్స్ ఆయన్నే అంట, ఓన్ డబ్బింగ్ చేశారంట, బాగున్నాయంట బ్రో. మొత్తం బాక్స్ ఆఫీస్. థ్యాంక్ యూ బ్రో.